హాయ్ హలో వెల్కమ్ టు పాలసీ ఎక్స్పర్ట్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎటువంటి పాయింట్స్ను వాళ్ళు కన్సిడర్ చేస్తారు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకోవాలన్నప్పుడు ఆ కంపెనీకి మనం ఒక అప్లికేషన్ ఇస్తాం. ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్లో అయితే వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లో కావచ్చు, యాప్లో కావచ్చు, కొంత ఫామ్స్ ఉంటాయి కదా, వాటిలో మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మనకు ఎంత రిస్క్ ఉన్నదనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రీమియమ్స్ ఇస్తారు. లేదా వీళ్ళకు పాలసీ ఇవ్వాలా వద్దా అనేది కూడా వాళ్ళు అంచనాకొస్తారు. సో, కాబట్టి మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి పాలసీ వస్తుంది. క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. సో, వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేజర్‌గా ఫోకస్ చేస్తారంటే మన యొక్క ఏజ్ గ్రూప్, మనం ఏ ఏజ్‌లో ఉన్నాము, తర్వాత మనకు ఎటువంటి కవరేజ్ అంటే ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి, ఎంత ఇన్సూరెన్స్ పాలిసీ అమౌంట్ కావాలి అని అడుగుతున్నాము. సో, తర్వాత ఎటువంటి పాలిసీ అడుగుతున్నాము, లైఫ్ అడుగుతున్నామా, హెల్త్ అడుగుతున్నామా, ఎన్ని లక్షల కవరేజ్ కావాలని అడుగుతున్నాము. అంటే ఒక 5,00,000, 6,00,000, 10,00,000, ₹1,00,00,000 అంత అడుగుతున్నాం. మరి మనకు అంత మనం ఇవ్వొచ్చా ఈ పర్సన్‌కి అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. తర్వాత మరీ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్. అంటే మన హైటు, వెయిటు, తర్వాతొచ్చేసి మన యొక్క హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, అంటే మనకు స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, మనం రోజులో ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా? లేదా కనీసం కొన్ని స్టెప్స్ అయినా వాక్ చేస్తున్నామా? ఎంతసేపు పడుకుంటున్నాము? ఎంతసేపు నువ్వు స్లీపింగ్ టైమ్ ఉంటుంది? తర్వాత మనం ఏం వర్క్ చేస్తున్నాం? ఎటువంటి వర్క్ చేస్తున్నాం? డే షిఫ్ట్ చేస్తున్నామా? నైట్ షిఫ్ట్ చేస్తున్నామా? నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఒక రకమైనటువంటి రిస్క్ ఉంటుంది. తర్వాత డే షిఫ్ట్ చేసే వాళ్ళకి ఒక రకమైన రిస్క్ ఉంటుంది. ఇలా మనం చేసేటువంటి జాబ్ ఏంటి? మన ఇన్‌కమ్ ఏంటిది? మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే లైక్ డయాబెటిక్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇంకేమైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా ఆస్తమా కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఏమైనా స్కిన్ డిసీజెస్ కావచ్చు ఉన్నాయా? ఖచ్చితంగా అది ఎంత చిన్న ప్రాబ్లమ్ అయినా అది కంపల్సరీ మెన్షన్ చేయడం అనేది మర్చిపోవద్దు. తర్వాత మనం ఉండేటువంటి లొకేషన్ ఏంటి? అంటే మనం ఉండే లొకేషన్‌ని బట్టి కూడా మనకు ఎటువంటి రిస్కులొచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా వాళ్ళు అంచనా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అనే సిటీ తీసుకుంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ ప్రీమియమ్స్ ఎక్కువ చార్జ్ చేస్తారు. అలా మన లొకేషన్‌ని బట్టి కూడా మన ప్రీమియమ్స్ అనేది డిసైడ్ చేస్తారు. తర్వాత మనం ఆల్రెడీ ఏదైనా ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకొని ఉండి ఏదైనా క్లెయిమ్స్ చేసుకుంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఇలా మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మనకు ఎంత రిస్క్ ఉంది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో, మనం అడిగిన పాలిసీ ఏంటి? ఎంత కవరేజ్ అడుగుతున్నాం? మనం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాం? అనే రిస్క్‌ను బేస్ చేసుకొని వాళ్ళకు ప్రీమియమ్స్ అనేవి చార్జ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌నంతా ఇన్సూరెన్స్‌లో టెక్నికల్‌గా అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటారు. లేదా అండర్ రైటర్ అని అంటారు. అంటే ఈ ప్రాసెస్ చేసే వాళ్ళను అండర్ రైటర్ అంటారు. సో, మరి ఈ అండర్ రైటర్సు ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొన్ని టేబుల్స్ ఉంటాయి. మోర్టాలిటీ టేబుల్ లేదా మార్బిడిటీ టేబుల్స్ అని అంటారు. ఈ టేబుల్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్‌ని కంపేర్ చేసుకొని వీళ్ళకు రిస్క్ ఎంత ఉంది? అంటే ఈ మోర్టాలిటీ రేట్, మార్బిడిటీ రేట్ టేబుల్ ఒక జనరల్ స్టాండర్డ్ లైఫ్స్‌కి ఎంత రిస్క్ ఉంటుందనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తర్వాత మనం ఇచ్చేటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకుండే స్టాండర్డ్ రిస్క్‌తో కంపేర్ చేసుకొని మనకెంత రిస్క్ ఉంది, ఓకే ఈక్వల్‌గా ఉందా, ఇంకేమన్నా ఎక్కువ రిస్క్ ఉందా అనేది బేస్ చేసుకొని ప్రీమియమ్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పేదానికన్నా ఎక్కువ రిస్క్ ఉంది అనుకుంటే ఆ సిట్యుయేషన్‌లో కొంతమందికి పాలిసీస్ కూడా ఇవ్వరు. రిస్క్ ఎక్కువుందని చెప్పేసి వాళ్ళు క్యాన్సెల్ చేస్తారు. రిజెక్ట్ చేస్తారు మనం ఇచ్చేటువంటి అప్లికేషన్‌ని. సో, మరి ఈ మోర్టాలిటీ రేట్ టేబుల్స్ అండ్ మార్బిడిటీ టేబుల్స్‌ను ఎవరు తయారు చేస్తారు ఏంటి అంటే మనకు ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చురియల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇది యాక్చురియల్ సైన్స్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ. వీళ్ళేందంటే కొంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని లైక్ డెత్, బర్త్, హాస్పిటల్, తర్వాత ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీలో జరిగిన క్లెయిమ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని కొంత అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్ అండ్ స్టాటిస్టిక్స్ బేసిక్‌తో క్యాలిక్యులేషన్ చేసి కొన్ని టేబుల్స్ రెడీ చేస్తారు. ఆ టేబుల్స్ ఎలా ఉంటాయంటే ఇక చూడండి, ఎగ్జాంపుల్‌గా ఇది ఒక మోర్టాలిటీ రేట్ టేబుల్. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే మోర్టాలిటీ రేట్ టేబుల్ అంటే డెత్ రేట్ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఒక పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది చనిపోయే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి అనేది ఈ టేబుల్ మనకు చెప్తుంది.
ఇక్కడ ఉండేటువంటి మోర్టాలిటీ రేట్ టేబుల్స్ 1,00,000 మందిలో బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళను చూద్దాం. ఇక్కడున్న మోర్టాలిటీ రేట్ టేబుల్ ఇంటూ 1,00,000 చేస్తే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఒక 28 ఏజ్ గ్రూప్ వాళ్ళు 1,00,000లో 51 మంది చనిపోయారు. చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఒక 39 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఒక 114 మంది, అదే ఒక 60 ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకుంటే 600, అదే ఒక 90 ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకుంటే ఒక 13,000 మంది చిల్లర డెత్ రేట్ అనేది రికార్డ్ అయింది. సో, ఈ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని అంటే ఇది ఒక అంచనా ఆల్రెడీ జరిగింది. ఇలానే జరుగుతదా అంటే కాదు. ఒక అంచనా కోసం, ఒక ఎస్టిమేషన్ కోసం వాళ్ళు ఈ టేబుల్స్‌ని కన్సిడర్ చేసుకుంటారు. తర్వాత మనమిచ్చేటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కూడా ఎంత రిస్క్ ఉన్నది చూసి మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ మోర్టాలిటీ రేట్, మార్బిడిటీ రేట్ టేబుల్స్ అనేది కొంత డీటెయిల్డ్ అండ్ డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. అంత సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. జస్ట్ బేసిక్‌గా వాళ్ళు ఏ బేసిస్‌లో చూస్తారంటే ఒక మోర్టాలిటీ రేట్ అండ్ మార్బిడిటీ రేట్ టేబుల్. మార్బిడిటీ రేట్ అంటే హెల్త్ ఇష్యూస్. ఒక పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి, ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఈ మార్బిడిటీ రేట్ టేబుల్ చెప్తుంది. మోర్టాలిటీ రేట్ టేబుల్ అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఎంత వరకు డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఇక్కడ బేసిక్‌గా ఒక రూ. 1,00,000 ప్రీమియంతో మనం కంపేర్ చేసుకుందాం. ప్రీమియమ్స్ రేట్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు చార్జ్ చేస్తారనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే ఒక 28 ఏజ్ అతనికి రూ. 280 చెల్లించండి. ఒక 40 ఇయర్స్ వరకు మేము కవర్ చేస్తామంటే ప్రతి ఇయర్ రూ. 280 చెల్లించాలి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ చూడండి ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే ఒక సంవత్సరానికి 900 చెల్లించండి, రూ. 911 చెల్లించండి, ఒక రూ. 1,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు ఇస్తాం ఏమైనా హెల్త్ ఖర్చులు ఉంటే అంటున్నారు. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం ప్రీమియం పోతూ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ పోతే ఆ పర్టికులర్ ఇయర్‌లో మనకు కవరేజ్ అనేది ఇస్తారు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్లీ మనకు రెన్యువల్ అనేది అవుతుంది. అంటే మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ అవుతుంది. కాకపోతే కాంట్రాక్ట్ అనేది ముందే మనకి ఎన్ని రోజులు కావాలి అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది. మనకు ఒక 40 ఇయర్స్ కావాలా, ఒక 20 ఇయర్స్ కావాలా, 25 ఇయర్స్ కావాలనేది మనం ముందే డిసైడ్ చేసుకుంటాం. ఆ టర్మ్‌ని బట్టి వాళ్ళు ఇయర్లీ ఇంత కట్టమని చెప్తారు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇంత టర్మ్ అనేది ముందే ఫిక్స్ అయ్యాం. ఎవ్రీ ఇయర్లీ రెన్యువల్స్ అనేది ఉంటుంది. ఇయర్లీ కాంట్రాక్ట్. ఎందుకంటే హెల్త్‌లో ప్రీమియమ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. అంటే ఒక స్లాబ్ ఉంటుంది. ఏ స్లాబ్స్ ఎవ్రీ 5 ఇయర్స్‌కోసారి చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కూడా ప్రీమియమ్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా హెల్త్ ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగినా, లేదంటే పర్టిక్యులర్ కంపెనీలో ఎక్కువ క్లెయిమ్స్ వచ్చినా కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ కంపెనీలో ప్రీమియమ్స్ తక్కువున్నాయి. నెక్స్ట్ ఇయర్‌లో వేరే కంపెనీకెళ్తామంటే ఆ కంపెనీలో మళ్ళీ కూడా ప్రీమియమ్స్ పెరిగే అవకాశాలుంటాయి. సో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్. ఇక్కడ బేసిక్‌గా మనం తెలుసుకునేది విషయం ఏంటంటే, తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ రోజులు కవర్ చేస్తూ తక్కువ ప్రీమియం అనేది చార్జ్ చేస్తున్నారు. ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఎక్కువ ప్రీమియం చార్జ్ చేస్తూ తక్కువ రోజులు మనకు కవరేజ్ అనేది ఇస్తున్నారు. ఇక చూడండి మాక్సిమం 60, 65 వరకు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. అదే 65 దాటినామంటే కొంచెం కష్టమే. 90, 80 వాళ్ళకైతే అసలు పాలిసీస్ అనేది ఇవ్వరు. కాబట్టి ఎర్లీ ఏజ్‌లే ఎప్పుడైతే మనకి ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అనేది బెస్ట్. మంచి హెల్తీగా ఉన్నప్పుడు కూడా తీసుకుంటేనే బెస్ట్. సో, బేసిక్‌గా మనకిక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, మనకుండే రిస్క్‌ను బేస్ చేసుకొని కొంత ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్ అనేది ఫిక్స్ చేస్తారు బేసిక్‌గా ఒక నార్మల్ పర్సన్స్‌కి. తర్వాత మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మన రిస్క్ ఇంకెక్కువ ఉంది నార్మల్ రిస్క్ కన్నా అన్నప్పుడు కొంత ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. దాన్నే లోడింగ్ అంటారు. సో, కొంతమందికి లోడింగ్ చార్జ్ చేసి కూడా మీకు ప్రీమియమ్స్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. కొంతమందికి మనకుండే రిస్క్ ఎక్కువ ఉంది నార్మల్ పర్సన్ కన్నా ఇంకొక 100, 200, 400 టైమ్స్ ఎక్కువ ఉంది అన్నప్పుడు కొన్ని కంపెనీస్ రిజెక్ట్ కూడా చేస్తాయి. సో, అలా ఏం లోడింగ్స్ లేవు నార్మల్ పర్సన్‌కి ఉన్నారంటే ఒక ఇన్సూరెన్స్ రేట్ ప్లస్ కొంత కంపెనీకి ఎక్స్‌పెన్సెస్ రేట్స్ ఉంటాయి. తర్వాత టాక్సెస్, జీఎస్టీ గానీ, సర్వీస్ టాక్స్ గానీ యాడ్ చేసి టోటల్ ఇంత ప్రీమియం అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్‌గా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేది మనకుండే రిస్క్‌ని బేస్ చేసుకొని మనకు ప్రీమియమ్స్ అనేది చేస్తారు. అందరికీ సేమ్ ప్రీమియమ్స్ ఉండవు. ఏజ్‌ని బట్టి ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. మనకుండే రిస్క్‌ని బట్టి కూడా ప్రీమియమ్స్ అనేవి పెరుగుతుంటాయి. అంటే మనం చేసే పని, మనకుండేటువంటి హెల్త్ కండిషను బట్టి మనకు ప్రీమియమ్స్ అనేది వేరియేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో, మీరు కనుక కరెక్ట్ అనాలిసిస్ చేసి కరెక్ట్ పాలసీ తీసుకుంటే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకుంటే మీకు క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండదు.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ గురించి మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటాం. ఇన్సూరెన్స్ అనేది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇందులో ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ను ఒక కామన్ మ్యాన్కు ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేయడమే నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.